సంబంధించి మనం మాట్లాడాలన్నప్పుడు షడ్రుచుల్ని మాట్లాడతాం. తీపి, పులుపు, వగరు, చేదు, ఇలా షడ్రుచులన్నిటినీ కూడా పోలిస్తూ ఇవి లేకపోతే జీవితం బాగోదు అని చెప్పి మనం వర్ణిస్తూ పండగను చేసుకుని ఇలా ఉండాలని చెప్తాం. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 15 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సెషన్, ఉభయ సభలు, అసెంబ్లీ మండలి నిజంగా చూస్తే ఉగాది రాకముందే ఉగాదిని తలపించిందా, షడ్రుచుల్ని మనకు మళ్ళీ పరిచయం చేసిందా, ఇది కదా సభ అంటే ఇలా ఉండాలి కదా అని ప్రజలు ఫీల్ అయ్యారా అంటే ఖచ్చితంగా ఉన్ననే చెప్పచ్చు. లెక్కల పరంగా చూస్తే 15 రోజులు 86 గంటలు ఇది ఏపీ అసెంబ్లీ సెషన్కి సంబంధించి జరిగినటువంటి సమయం. అంటే 15 రోజులు 86 గంటలు ఫలప్రదంగా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 9 కీలక బిల్లుల ఆమోదం జరిగింది. ఇది కాకుండా మండలి 14 రోజులు జరిగింది. 9 అంశాలపై స్వల్పకాలిక చర్చలు చేశారు. ఇదే కాకుండా క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే 100కి 100% బూతులు లేని సభ ఇది. సో గతంలో అందరూ చూశారు, నోరు తెరిస్తే బూతు, నోరు తెరిస్తే సెన్సార్, ఇది తొలగించాలి, అది తొలగించాలి. ప్రతిపక్ష నాయకుడిని ఏడిపించారు, కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు ప్రతిపక్ష నాయకుడు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సన్నివేశాలే గత 5 సంవత్సరాలుగా ఏపీ ప్రజలు కళ్ళ ముందు చూశారు. ఎక్కడా ఒక చర్చ జరిగింది లేదు, లేదా 0 అవర్లో ఇలా మాట్లాడింది లేదు, తీర్మానాలు ఇచ్చింది లేదు, దీనిపై చర్చకి రండని లేదు, లేదా అప్పుడు చేశారు మీరు ఇదని లేదు. ఏకపక్షంగా భజన్లు, బూతులు, మీరిదంటే మీరిది, సస్పెన్షన్లు ఇవి. కానీ ఈసారి మనం గమనిస్తే 100కి 100% బూతులు లేవు, చక్కగా చర్చలు జరిగాయి. ఇది అధ్యక్ష, అధ్యక్ష అనుకుంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు గారు అయితే ఒకసారి అసెంబ్లీ సభ్యులను ఉద్దేశించి మీరు ఫోన్లు మాట్లాడుతున్నారు, ఏం పద్ధతి ఇది అసలు, ఇది చాలా విలువైన సమయం కదా అని చెప్పి చురకలు అంటించడం చాలా హుందాగా, చాలా చక్కగా, ఫలప్రదంగా కనిపించింది. ఇంకా చెప్పాలంటే ఆటలు, పాటలు, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ మ్యాచెస్ కానీ, ఆటల పోటీలు కానీ, సరే ఇద్దరు గాయపడ్డారు, ఆటలు నాకు దెబ్బలు తగులుతాయి. ఇక కల్చరల్ యాక్టివిటీసు ఇవే కాకుండా చక్కగా ఫోటో సెషన్లో జోకులు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఉండాలి ఫోటో సెషన్ కని రఘురామ్ కృష్ణరాజు గారు అడగడం, మళ్ళీ ఆఖరి రోజు జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే హైలైట్. అసలు ఇలా కూడా ఉంటుందా, చక్కటి ఆహ్లాదకర వాతావరణం. స్వయాన ముఖ్యమంత్రి గారిని, చాలా సీరియస్గా ఉండే మనిషిని ఇంత పగలబడి నవ్వుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి చక్కగా ఆయన మాట్లాడటం, దానవీర సూర్యకర్ణలో గెటప్ వేసి ఏమంటివి డైలాగ్ చెప్పడం, నవ్వులు పూయించడం, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చక్కగా నవ్వడం, హుందాగా సభ్యులందరూ కూడా ఒక ఆహ్లాదమైన వాతావరణం కనిపించింది. మొత్తంగా ఫలప్రదంగా కనిపించింది. 24వ తేదీన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమైనటువంటి సభ 15 రోజుల్లో, ఉభయ సభల్లో మండలి 14 రోజులు జరిగింది. మొత్తంగా ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అసలు 0 అవర్లో కూడా మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల సమస్యల్ని మాట్లాడారు. మాకు ఇవి కావాలి, ఇవి చేయాలి అని చెప్పి ప్రస్తావించడం ఒక సంతృప్తినిచ్చింది అని చెప్పి లాబీల్లో చర్చ జరగడం చాలా చక్కగా. ఒక రకంగా చూస్తే ఇవన్నీ ఒక అంశమైతే, ఆఖరి రోజు ఎస్సీ వర్గీకరణపై జరిగినటువంటి ఉభయ సభల్లో తీర్మానం విషయంలో కూడా హై డ్రామా స్పష్టంగా కనపడింది. బట్ మొత్తానికైతే బేడ, బుడగ జంగాల్ని ఎస్సీలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది. మండలిలో మాత్రం వైసీపీ సహాయ నిరాకరణ చేసింది. యాజ్ యూజువల్ వాళ్ళు అసెంబ్లీలో వాకౌట్లు, అసెంబ్లీ బహిష్కరణలు, మండలిలో వాకౌట్లు, ఒక రకంగా వచ్చినట్టే వచ్చారు. కానీ ఎమ్మెల్సీలందరూ కూడా అసెంబ్లీలో వైసీపీని, జగన్ గారిని, బొత్స గారు ఇరికించేశారని అనేక సందర్భాల్లో అమరావతి అంశం కానీ ఇలా మొత్తంగా చూస్తే ఉభయ సభలు 15 రోజులు జరిగినటువంటి సభ ఫలప్రదంగా అనిపించిందా? నిజంగా కొత్త వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, కొత్త వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయాలేంటి? ఇవే కాకుండా బూతులతో నలిగిపోయి విసిగిపోయినటువంటి సభని చూసినటువంటి ప్రజలకి నిజంగా సభ సంతృప్తినిచ్చిందా? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా చేస్తామని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాబట్టి కౌరవ సభ టు గౌరవ సభ మారిపోయిన అంశాలన్నిటిపై చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది.